వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మీ అందరు కూడా ఆల్రెడీ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటుండొచ్చు అని నాకు అనిపించింది. ఏంటంటే పులిపిర్లు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో క్వైట్ కామన్గా అయిపోయాయి. కానీ ఆ కామన్ని ఎట్లా సొల్యూషన్ తెచ్చుకోవాలి అనుకునేదానికి చాలా నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్. కొంతమంది హోమ్ టిప్స్, ఇంకొంతమంది ఇంకొక సర్వీసెస్ ఇవన్నీ చేస్తున్నారు కదా. అసలు యాక్చువల్గా పులిపిర్లు ఎందుకు వస్తాయి? అండ్ నాతో పాటు హైదరాబాద్లో ఒక స్పెషల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారనమాట. పులిపిర్ల మల్లికార్జునరావు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం, తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి ఈ క్యాంప్ స్పెషాలిటీ ఏంటి? అసలుకి చాలా రోజుల తర్వాత, రోజులు కాదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపిస్తున్నారు. అవునండి. ఎస్, ఈ స్పెషాలిటీ అయితే ఏం లేదండి. మేము ఉండేది బాలాపూర్. అటు నుంచి ఇటు కూకట్పల్లి నుంచి ఇటు రావడానికి కొంచెం జనాలు ఇబ్బందిగా, అంటే అంత లాంగ్, అంత దూరం నుంచి ఇంత దూరం రావడానికి ఇబ్బంది అవుతున్నారని చెప్పేసి మేము కొత్తగా ఈ క్యాంపు పెట్టడం జరిగింది ఇక్కడ ఇటువైపు. ఓకే సార్, ఏంటి అసలు పులిపిర్లు ఎన్ని రకాలు ఉంటాయి? అసలు దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్పండి. ఆల్మోస్ట్ 7 టైప్స్ ఉంటాయండి పులిపిర్లు. జనరల్గా మనిషికి ఫేస్ మీద, శంకల్లో, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో, తలలో, చేతులకి, కాళ్ళకి, గడ్డంకి డిఫరెంట్ ప్లేసెస్లో వాట్స్ వస్తాయి. వీటికి ఏం చేస్తారంటే జనాలు తెలియక రకరకాల గిల్లటం, మన ఇంట్లో ఉండే చిట్కాలు ఇవన్నీ యూజ్ చేసి వాటిని చిన్నదే కాస్త పెద్దది చేసుకుంటారు. ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి పోయేసరికి సో అని చెప్పేసి అవన్నీ ఇంకా ఎక్కువైపోతుంది. ప్రాపర్గా దానికి ఏంటి సొల్యూషన్ అనేది తెలుసుకోకుండా సొంత వైద్యాలు, ఇంటి వైద్యాలు ఇవాళ రేపు అవి ఇవి చూసి సొంతంగా చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చేయటం వల్ల నష్టం వాటిల్తుంది. బాడీ కూడా చెడిపోతుంది, అంటే శరీరం, స్కిన్ కూడా పాడైపోతుంది. ఇది మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు మీ మాటల్లో విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు పులిపిరిని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే అత్యుత్తమైన పనేమో. ఫస్ట్ చేయాల్సింది. మనకు పులిపిరి వచ్చింది అనుకున్నప్పుడు దాని జోలికి వెళ్ళొద్దు. ఫస్ట్ ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి, ఎవరి దగ్గరికి ఏదైనా వెళ్ళి దాన్ని కన్సల్ట్ అయ్యి చూపించుకుంటే, మనకు నియర్ బై ఎవరు ఉన్నారని చూపించుకుంటే ఒక సలహా తీసుకొని దాని ప్రకారం ఫాలో అయితే బెస్ట్. సో చాలా మంది చెప్తుంటే నేను విన్నాను ఏంటంటే ఒక పులిపిరి వచ్చినప్పుడు దాన్ని కొంచెం అదో ఇదో చిటికతో చేస్తే అది పోతుందని, కానీ పోయిన వెంటనే మళ్ళీ ఇంకొకటి పక్కన నుంచి వస్తుందని. జనరల్గా ఇన్బిల్ట్ అంటే వైరస్ ఉంటుంది కదండి, ఆ వైరస్ అనేది అలా స్ప్రెడ్ అయి ఉంటుంది. వీటిని ఎప్పుడైతే డిస్టర్బ్ చేసామో వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని అలా వదిలేసాం అనుకోండి, వెళ్ళి ప్రాపర్గా దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, అప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా గిల్లి దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఉన్నది ఒకటి అరా కావచ్చు, దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% క్లియర్ అయిపోతుంది. కొన్ని రకాల పులిపిర్లు ఉంటాయి, అవి ఉంటాయి కదండి, అవి అసలు మనం డిస్టర్బ్ చేయకుండానే వాటంతటా అవే పోతాయి. వాటికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని టైప్ ఆఫ్ వాట్స్ ఏంటంటే అవి బాగా స్ప్రెడ్ అవుతాయి. అలాంటి వాటికి కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం. ఓకే, అసలు ఎందుకు వస్తాయి ఇన్ జనరల్గా? జీన్స్ అండి, 99% జీన్స్. ఏదో ఒక రకంగా జీన్స్ ప్రకారం వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్, ఇప్పుడు స్కూల్కి వెళ్తారు పిల్లలు, 10 మంది కలిసి కూర్చుంటారు, తెలియదు వాడికి ఎక్కడో ఉంటుంది, అందరు కలిసి కూర్చుంటారు, ఆ టవల్స్ అంటే సోప్స్ ఇట్లా కూడా స్ప్రెడ్ అవుతుంది వైరస్. ఓకే, సో ఎవరికి వాళ్ళు వాడుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. టవల్స్ కానీ సోప్స్ కానీ అట్లా. ఓకే, సో ఇక్కడైతే వాళ్ళ క్యాంప్లో కనిపిస్తున్నాం, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని మిస్ అయితే? అవునండి, బాలాపూర్, వనస్థలిపూర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే, సో మీరు చేసే ట్రీట్మెంట్ ఏంటి సార్? ఆయుర్వేదం. ఆకుపూట రాస్తాము, ఆకుపూట రాసేసి దాన్ని రిమూవ్ చేసేస్తాం, మళ్ళీ అదే ప్లేస్లో వేరే ఆకుపూట అప్లై చేస్తాం, అంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఈ ప్రొసీజర్కి మళ్ళీ ఎన్ని డేస్ పడుతుంది ఆర్ అవర్స్ మాత్రమేనా? 1 మినిట్ అండి. మినిట్? అవునండి, 1 నిమిషం. అవునండి, ఒక పులిపిరికి 1 నిమిషం నార్మల్ వాట్ అయితే. ఓకే, ఇక సైజ్ అయితే పెద్ద సైజ్ అనుకోండి 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్. ఓకే, చేస్తాం. సో కంప్లీట్ చెక్ అంతే, 100%. కొన్ని రకాల పులిపిర్లు, అది మీకు ఇందాక చెప్పాను చూసారా, గడ్డం మీద, తలలు, చేతులకి, ఇవి కొన్ని ఏమవుతాయి అంటే మిస్ అయిపోతుంటాయి, కొంచెం పార్టికల్ మిస్ అయిపోతుంది. అది సెకండ్ టైం మళ్ళీ వచ్చి చేయించుకోవాల్సి వస్తుంది. అంతేగాని అది రిపీట్ అవుతుందని కాదు. రిపీట్ అవ్వడం అంటే తీసింది మళ్ళీ రిపీట్ అవ్వడం, అట్లా రిపీట్ కావు. వన్స్ ఒకసారి శరీరం మీద నుంచి పులిపిరి పోయిందంటే ఇంకా అది లైఫ్లో రాదు. ఇది ప్రొసీజర్. సో గతంలో మనం చూస్తుంటే ఎప్పుడో ఒక 10 మందిలో చూస్తే ఒకరికో ఇద్దరు, కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 8 మెంబర్స్ ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సిడెంటరీ లైఫ్ స్టైల్ ఏమైనా ఎఫెక్ట్ పడి ఉంటుంది? ఎస్ అండి, 100%. మనము ఇప్పుడున్న తినే తిండి, బయట
పొల్యూషన్ ఇవంతా చూసుకుంటే ఇప్పుడు 10 మెంబర్స్ చూసుకుంటే గతంలో ఒక ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7, 8 మెంబర్స్ 9 మెంబర్స్కి వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది, కామన్ వాట్స్. అట్లా అసలు కొంతమందికి ఏం జరుగుతుందంటే అరే నాకు ఇవి పులిపిరిలేనా అంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు తెలిస్తే ఇక్కడ పులిపిరి ఉందా, అరే అవునట్టుంది అని అనిపిస్తుంది. తీసి చూపించాక అవునండి ఎస్ రియల్ కరెక్టేనా అనిపిస్తుంది. ఇట్లా కాదు, ఎందుకు సార్ అంత డైలమాలు వస్తున్నారంటారు? డైలమా ఏం లేదండి, అవగాహన లేక, ప్రాపర్గా అవగాహన లేక. వాళ్ళు ఏం జరుగుతుంది జనరల్గా పాత రోజుల్లో ఎలా ఉండేదంటే పులిపిరి అంటే బయటకు వచ్చి థ్రెడ్ కట్టి వెంట్రుకు కట్టడం, ఇట్లా మనం జనరల్గా ఇంట్లో చేసుకునే చిట్కాలు ఉంటాయి. నీరు సున్నమని తమలపాకుతో పెట్టేసి ఇట్లాంటి చిట్కాలు ఉంటాయి. ఇవి చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల పులిపిర్లు అట్లానే పోతాయి, కానీ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు బొట్టు బిళ్ళలాగా మీరు పెట్టుకున్న బొట్టు బిళ్ళలాగా పులిపిరి ఉంది, దానికి థ్రెడ్ ఎలా కట్టగలం? పాసిబుల్ కాదు. సో అవి స్ప్రెడ్ అవుతాయి. ఓకే, అట్లా కొన్ని రకాల పులిపిరి మీకు ఇందాకే చెప్పాను కదా, మనం ఏం చేయకపోయినా అటంతా అయ్యేపోతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉండి ఉంటాయి. ఓకే, ఇట్లాగా. సో ఎన్ని రోజుల వరకు పోయే అవకాశం ఉంటుంది అంటే అట్లీస్ట్ జనాలకి తెలియాలి ఎన్ని డేస్ వరకు అది పోతుంది, పోకపోతే నేను వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని? ఓకే, ఒక పులిపిరి ఉందంటే 1 మినిట్లో దాని స్టోరీ అయిపోతుంది జనరల్గా ఇక్కడ. ఓకే ఓకే, ఒక మేజర్గా పులిపిరి పెద్ద సైజ్ అయిపోయింది అని అంటే దానికి ప్రాపర్గా ఒక సిట్టింగ్ ఎక్కువ ఉన్నట్టు బల్క్లో, కొంతమందికి 500 ఉంటాయి, కొంతమందికి 1000 ఉంటాయి, మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అవి సిట్టింగ్ వైజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువగా ఉంటే వాళ్ళ కండిషన్ ఏందనేది చూసి వాళ్ళకి కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది లైఫ్ స్టైల్కి సంబంధించి. ఓకే, సో ఫుడ్ ఆర్ డైట్ చేంజ్ కూడా ఉంటుందా? డైట్ చేంజ్ అంటే మనం ఉన్న డైట్ని ఇప్పుడు మనం కొత్తగా ఏం చేంజ్ చేయలేము. చేంజ్ చేసినా ఇప్పుడు ఏం కొత్తగా రాదు. ఉన్నదాన్నే ప్రాపర్గా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే చాలు. బయట మెయిన్ ఫాస్ట్ ఫుడ్స్ అందరికి అవగాహన వచ్చేసింది ఆల్మోస్ట్. ఏ తిండి పెడితే ఆ తిండి తిని సరిగా డైజెషన్ కాక మెయిన్ ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే కఫవాత పిత్తాలు ఇవి బ్యాలెన్స్ చేసుకోలేక ఇట్లాంటివన్నీ నాట్ ఓన్లీ వాట్స్ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ ఇట్లాగా. సరే, ఇందాక మీరు అన్నారు కొన్ని పులిపిర్లు వాటంతట అవే పోతాయి, ఇంకొన్ని మాత్రం ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అసలు వాటంతటి వాడి పోతాయా లేవా అని ఎన్ని డేస్ వరకు వెయిట్ చేయాలి? ఎన్ని డేస్ అంటే మనం దాన్ని ఇప్పుడు అదే చెప్పాను మీకు ఇందాక, దాన్ని పులిపిరి వచ్చింది అనుకున్నారు ఇమీడియట్గా అయ్యో మనం జనరల్గా మిర్రర్లో చూసుకుంటేనే కదా మనకు పులిపిరి వచ్చిందని అర్థమయ్యేది. అది ఒక డాట్ వచ్చింది, అయ్యో ఇక దానికి సఫర్ అయిపోయి దానికి డీలా పడిపోయి ఇంకేముంది అంతా అయిపోయిందని చెప్పి దాన్ని ఏదో ఒక రకంగా రబ్ చేయటం గిల్లటం ఏదో ఒకటి చేస్తాం. జనరల్ పింపుల్కే చెప్పాను, పింపుల్నే గిల్లేస్తుంటారు, వద్దనుకున్నా కానీ చెయ్యి అక్కడ పోయి గిల్లేస్తారు. అట్లాంటి పులిపిరి అంటే అదొక చూడడానికి చండాలంగా కనిపిస్తుంది. దాన్ని ఏం చేస్తారు ఇక గిల్లి 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 మీరు అన్నారు ఇందాక ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పెరిగెత్తారు డాక్టర్ దగ్గర. నేను అనేది ఏంటంటే పులిపిరి వచ్చింది, పులిపిరి అని మీకు ఐడెంటిఫై అయ్యింది, ఐడెంటిఫై అవినప్పుడు ఒకవేళ కాలేదు ఒక మచ్చే వచ్చింది, కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు డౌట్గా ఉంది మీకు ప్రాపర్గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అయితే మీకు దాని గురించి ఒక గైడ్ చేసి మీకు సలహా ఇచ్చి ఇట్లా ఇట్లా అని చేయమని చెప్తారు. ఇది నేను ఇచ్చే బెస్ట్ సలహా. ఇప్పుడు మెయిన్ అదే చేయాల్సింది, అది చేయాలి. అంతేగాని సొంత ప్రయోగాలు ఎక్కడో ఏదో చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కొంతమంది చెప్తారు ఇంటి పక్కన వాళ్ళని వాళ్ళని వీళ్ళని వాళ్ళ ఇది జరుగుతుంది. వాళ్ళు చెప్పిన వెంటనే ఇది పెట్టిన వెంటనే పోయింది నాకు పోయింది మీరు కూడా పెట్టుకోండి అంటారు. అన్న తర్వాత ఏం జరుగుద్ది, మీ స్కిన్ నేచర్ ఒకటి ఉంటుంది, నా స్కిన్ నేచర్ ఒకటి ఉంటుంది, అందరిది ఒక టైప్ ఆఫ్ ఉండదు కదా. వాళ్ళకి పోయిందని చెప్పేసి మనం పెట్టుకుంటే మనకి ఎఫెక్ట్ అయిపోద్ది. సిరియాట్రిక్ లైఫ్ స్టైల్ కావచ్చు లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఎక్స్పోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనొద్దండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ఒక గైడ్ ప్రకారం వాళ్ళకి ఒక న్యూట్రిషనిస్ట్ ఒక డైట్ మెయింటైన్ చేయడానికి ఇదంతా వాళ్ళకి ప్రాపర్గా గైడ్ ఉంటుంది. కానీ మనం అనేది ఎట్లా పడితే అట్లా జీవిస్తాం. సాధారణ మనిషి మిడిల్ క్లాస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళని అంటే వాళ్ళకి చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకి అన్నీ ఉంటాయి. కాస్మెటిక్కి సంబంధించి అన్నీ చూసుకుంటారు, చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ క్వైట్లీ డిఫరెంట్. అర్థమైందా? సో మన లైఫ్ స్టైల్కి వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అన్నెసరీ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. క్వాలిటీ ఫుడ్ ఇవాళ రేపు బయట తెలియదు ఏం లేదు. సో దాన్ని ఎట్లాగూ మనం అధిగమించలేము. ఉన్నదానిలో మనం ఏందనేది చూసుకొని జాగ్రత్త తినగలిగితే చేసుకోగలిగి మెయింటైన్ చేసుకోగలిగితే నాట్ ఫర్ వాట్స్ ఫర్ గుడ్ హెల్త్. ఇది నేను ఇచ్చేసాను.
అంటే అయితే ఇందాక మీరు వనస్థలిపురం అండ్ బాలాపూర్ అని చెప్పారు. అవును. సో ఏ టైం నుంచి అక్కడ ఏ టైం వరకు 10 అవైలబుల్ to ఉంటారు? 6 అండ్ అండి. బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని రావాలా లేదంటే డైరెక్ట్ వాక్ బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. మార్నింగ్ అవర్స్ వచ్చేసి బాలాపూర్లో ఉంటాం, ఈవినింగ్ అవర్స్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంటాం. కొంచెం ఎల్బీ నగర్ కూడా ప్లాన్ చేస్తున్నాము, ఎల్బీ నగర్లో కూడా స్టార్ట్ చేయడానికి, అది కూడా చూస్తాం. సరే ఏంటి అన్ని సిటీ అవుట్స్కట్స్లో అట్లా పెట్టుకుంటున్నారు? ముందే నేను స్టార్టింగ్లో అవుట్స్కట్స్లో అండి, ఆల్మోస్ట్ 25 years నుంచి అవుట్స్కట్స్లోనే బాలాపూర్లోనే ఉన్నాం. ఎవరు వచ్చినా అటు సైడ్ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి వచ్చినా ఆల్మోస్ట్ అక్కడికే వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుందని అంటే ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల జనాలు అక్కడి నుంచి ఇటు రావటం, అంటే కూకట్పల్లి అటు సైడ్ నుంచి ఇటువైపు రావటం, మియాపూర్ నుంచి రావడం అంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇంకో ప్లేస్ తీసుకొని ఇక్కడ ఒక 3 రోజులు క్యాంప్ కండక్ట్ చేసాం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయొచ్చు, మళ్ళీ అక్కడ యాజ్ టీస్గా కంటిన్యూ చేస్తాం. అట్లా అందుకోసమని క్యాంప్ కండక్ట్ చేస్తాం. సో ఇక పులిపుర్లతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నా కదా. సో స్ట్రేట్ అవే మనం దాన్ని రప్చర్ చేసి దాన్ని డిస్టర్బ్ చేసి 1-4 వేసుకునే బదులు డాక్టర్స్ ఇచ్చిన సలహాలు పాటిస్తే ఉత్తమం అని నా ఫీలింగ్. ఇక తర్వాత అప్ టు యూ. అండ్ ఎవరైనా పులిపిర్లకు సంబంధించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కావచ్చు, లేదంటే దానికి సొల్యూషన్ చెక్ పెట్టాలి అని ఒక్క మాటలు చెప్పాలంటే, దానికి చెక్ పెట్టాలి అంటే ఇట్లాంటి క్యాంప్స్ ది బెస్ట్. సో హ్యూజ్ రెస్పాన్స్ కూడా ఉంది పబ్లిక్ది. సో నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ అండ్ రేపటి వరకు కూడా ఈ క్యాంప్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ తెలుసంటే బేగంపేట్ హరిత ప్లాజా దగ్గర. ఇంకొక మాట కూడా చెప్తాను ఆయన, ఈ పులిపిర్లలో కూడా కొన్ని స్టేజ్లు ఉంటాయండి. జనరల్గా మనుషులు ఏం చేస్తారని అంటే ఏముందిలే అని వదిలేస్తారు. బట్ ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా టూ మచ్గా స్ప్రెడ్ అయిపోతుంది బాడీలో. సో దీని గురించి సబ్జెక్ట్ మాట్లాడాలంటే మనం ఒక ఫుల్ డే కేటాయించుకోవాల్సి వస్తుంది. బ్రీఫ్గా చెప్తాను. ఓ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, క్యాన్సర్ ఉంది కదా అట్లానే స్టేజ్లాగా ఉంటాయి పులిపిర్లు. ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి మేము జనాలు, ప్రజలు. సో అందుకోసమని మనం ఇవాళ రేపు హెల్త్ కాన్షియస్లో అన్నీ పాటించుకుంటా కొన్ని చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేసి అవి వదిలేయడం వల్ల అవి ప్రాణాంతకంగా మారి ఎక్కడికో దారితీసే కంటే మీరు ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే ఫర్ డేలో ఒక ఎవ్రీ 5 minutesకి ఒక లేడీ సఫర్ అవుతుంది హెచ్పివి వైరస్ వల్ల. చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. దీన్ని బాగా అవగాహన చేసుకోవాలి, లేడీస్ ఎస్పెషల్లీ. ఇది నా సలహా. థ్యాంక్ యూ.